బ్యాక్ టు న్యూస్ అవర్. సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది అధిష్టానం. 3 సిట్టింగ్ ఎంపీలకు మరోసారి అవకాశం ఇచ్చారు. సికింద్రాబాద్ బరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ స్థానంలో ధర్మపురి అరవింద్, కరీంనగర్లో బండి సంజయ్ బరిలో నిలవనున్నారు. అనేక ఊహాగానాల నడుమ మల్కాజ్గిరి స్థానంలో ఈటెల రాజేందర్ కు టికెట్ ఇచ్చింది బీజేపీ హైకమాండ్. ఇక హైదరాబాద్ స్థానంలో మాధవీలత, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డికి, భువనగిరి స్థానంలో బూరా నర్సయ్య గౌడ్ కు టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఇటీవలే పార్టీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు టికెట్ దక్కగా నాగర్ కర్నూలు నియోజకవర్గ బరిలో ప్రస్తుత ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్ పేరును ప్రకటించారు. తీవ్ర పోటీ ఉన్న మహబూబ్ నగర్ స్థానంతో పాటు ఆదిలాబాద్ స్థానాన్ని పెండింగ్ లోనే ఉంచింది బీజేపీ అధిష్టానం. రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం 195 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం శనివారం సాయంత్రం తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి బరిలో నిలవనున్నారు. తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీ మొదటి జాబితాలో 47 మంది యువతకు, 28 మంది మహిళలకు, 27 మంది ఎస్సీలకు, 18 మంది ఎస్టీలకు, 57 మంది ఓబీసీలకు సీట్లు దక్కాయి. 2 మాజీ ముఖ్యమంత్రులకు కూడా సీట్లు దక్కాయి. అస్సాంలోని 14 లోక్సభ స్థానాలకు గాను 11 స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అస్సాం సీఎం శర్బానంద సోనోవాల్ కూడా దిబ్రూగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. బెంగాల్ నుంచి 20, మధ్యప్రదేశ్ నుంచి 24, గుజరాత్ నుంచి 15, రాజస్థాన్ నుంచి 15, కేరళ నుంచి 12, తెలంగాణ నుంచి 9, అస్సాం, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి 11 సీట్ల చొప్పున ఢిల్లీ నుంచి 5 స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక వారణాసి నుంచి ప్రధాని మోడీ, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిరణ్ రిజిజు, ఉత్తర ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ, త్రిశూర్ నుంచి సురేష్ గోపి, గాంధీనగర్ నుంచి అమిత్ షా, విదిశా నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేయనున్నారు.